వెంకయ్యని కారు ఎక్కించండి రా. ఫేస్ చూస్తుంటే ఎక్కడ భయం కనిపించడం లేదే. చాలా స్ట్రాంగ్ అనుకుంటా. చూపిస్తా. కాకపోతే కొంచెం స్ట్రాంగ్గా చూపిస్తా. తీసుకొచ్చిన వెంటనే నన్ను చంపకుండా డిస్కషన్ పెడుతున్నావు అంటే నువ్వు ఓడిపోతున్నావని నీకు తెలిసిపోయింది. నువ్వేంట్రా నాకు భయం చూపించేది? చాలా తెలివైన దానివే. సరే, ఇప్పుడు మ్యాటర్ అర్థమైంది కాబట్టి కేసు వాపస్ తీసుకో. దానికి ఎంత కావాలో అడిగి తీసుకో. ట్రైకి లైట్ తీసుకో. ఒప్పుకోకపోతే నిన్నేం చెయ్యను. నెక్స్ట్ టైం నీ జోలి కూడా రాను. ప్రామిస్. మీరు బయలుదేరొచ్చు. రేయ్, కార్ కేసు ఇచ్చాను రా. బయలుదేరమ్మా. నిన్నెవరేం చేయరు. ఎలా ఉంది భయం? ఈ రేంజ్ లో ఉంది కదూ. స్ట్రాంగ్ గా. నిన్ను ఇరికించడం తప్పే జరిగింది. ఒక సారీతో సరిపెట్టలేని తమ్ముడు. సెటిల్ చేస్తా. ఏయ్, 10 కోట్లు వంట రెడీ అయిపోయావు కదా. మనం చుట్టాలైపోదాం. మా ఫ్యామిలీ నుంచి ఒక మంచి అమ్మాయిని చూసి నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. 40 ఏళ్ల పొలిటికల్ జీవితం అర్థం చేసుకో తమ్ముడు. మాట్లాడవేంటి తమ్ముడు? సరిపోవా? ఇంకేమైనా కావాలా? న్యాయం కావాలి. ఇస్తావా? 40 ఏళ్ల రాజకీయ జీవితమా? ఏ నీ ఒక్కడిదే నా జీవితం? నాది కాదా? 5 సంవత్సరాలు, 4 కోట్లు. ఆ బాధ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. పవర్లో ఉన్నోడి మీద కేసు ఏంటన్నావు కదరా. 211 పవర్ ఏంటో తెలిసిందిగా. రేపు కోర్టులో కలుద్దాం. వాడు గిల్టీ, అందుకే శిక్ష వేశా. నువ్వు మాత్రం కోర్టుకెళ్ళి కేసు వాపస్ తీసుకొని తిరిగి వచ్చి వీణ్ణి తీసుకెళ్ళొచ్చు. ఆలోచించుకో. కేసా ప్రాణాల?
మేడం సూర్య ఫోన్ పనిచేయట్లేదు. మీకు చేస్తుంటే ఫోన్ కట్ చేస్తున్నారు. అసలు ఏమైంది మేడం? అక్క నిన్నే అడిగేది, సూర్య ఎక్కడా? నాగేంద్ర దగ్గర ఉన్నాడు. చావుకి బ్రతికి మధ్య వేలాడుతున్నాడు. మేడం అర్జెంట్గా హాస్పిటల్ తీసుకెళ్తాం మేడం. ఆడు జీవితంలో అన్ని పోగొట్టుకున్నాడు మేడం. ఈ 5 ఏళ్ళ నుంచి జీవితంలో అసలు ఆనందం అనేది లేడు మేడం. అన్ని బాధలే మేడం. మనకి కేసు గీసు ఏమవుతుంది మేడం? నాకు నా ఫ్రెండ్ ప్రాణమే కావాలి. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, మీ చేతులు పట్టుకుంటాను మేడం. మేడం ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, చెప్తే అర్థం చేసుకోవా? మనిషివా పశువా? సారీ మేడం, సారీ మేడం. కేసు విత్డ్రా చేసుకుందాం మ్యామ్. ఆయన హాస్పిటల్ తీసుకెళ్దాం మ్యామ్. మీకు కాళ్ళు పట్టుకుంటాను మేడం, మీ కాళ్ళు పట్టుకుంటాను మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ఆయన హాస్పిటల్ తీసుకెళ్తాం మేడం. ప్లీజ్ మేడం. ఆడికెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్లకుండా అక్కడిని వదిలేసి వచ్చినావా? మనిషివేనా నువ్వు? అసలు మనిషివేనా నువ్వు? వాడిని నమ్మి జైలు నుంచి బయటకు వస్తే వాడి ప్రాణాలు తీస్తున్నావు నువ్వు. ఆ లంగగాడు కేసు పెడితే 5 ఏళ్లే పోయినాయి. సూర్య కేసు పెడితే వాడి ప్రాణాలే పోతున్నాయి. ఆద్య ముల్లపుడి, ఐఎమ్ బ్లడీ ఫ్రీకిన్ వార్నింగ్ యూ. ఈ కేసు మనం వాపస్ తీసుకుందాం. ఐ మీన్ ఇట్ బ్లడీ. ఆవిడ ఒప్పుకుందని భయ, మన ఫ్రెండ్ మనమే బయటికి తెచ్చుకుందాం. మీరు మీ ఒక్క ఫ్రెండ్ ప్రాణం కోసం ఆలోచిస్తున్నారు. సూర్య చాలా మంది జీవితాల్లో వెలుగు నింపుదాం అనుకుంటున్నాడు. భయపడుతున్నావు లాయర్, భయపడద్దు. 15 లక్షల మంది ప్రాణత్యాగం చేసుకుంటే గాని మన దేశానికి స్వాతంత్రం రాలేదు. 100 మంది బలిదానం చేసుకుంటే గాని ఓ కొత్త రాష్ట్రం ఏర్పడలేదు. ప్రాణాలు పోకుండా న్యాయం గెలిచిన సందర్భం చరిత్రలోనే లేదు. నువ్వు ఎప్పుడు అంటూ ఉంటావు కదా లాయర్, వాదిస్తే న్యాయం గెలుస్తుంది, యుద్ధం చేస్తే మంచి గెలుస్తుందని. వాదించు లాయర్. యుద్ధంలో 211 గెలిపించు, గెలిపించు. భయపడి వెనక్కి వెళ్తామా, తెగించి ముందుకు వెళ్తామా?